నమస్తే. మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపుతున్నాయి, తీవ్ర చర్చనీయాంశంగా మారినాయి. తెలంగాణ భవన్లో సింగరేణి కార్మికులతో ఒక మీటింగ్ పెట్టుకున్నారు ఈ మధ్యకాలంలో, ఒక 3 రోజుల క్రితం అనుకుంటా. మీ సమస్యలు తీరాలంటే ఉత్త నినాదాలు చేస్తే ఏదో రోడ్డు మీద కూర్చుంటే కాదు, జిఎం ఆఫీసును తలగబెట్టండి, ఓ రోజు ఆపన్ చేయండి, ఓ రోజు రైలు రోక చేయండి, రైలు పట్టాలను కాలబెట్టండి. ఉత్తగా నినాదాలు చేస్తే మీ సమస్యలు తీరవు, మీ దిక్కు ఎవరు చూడరు, ఓ 4 రూపాయలు రావు కూడా రావని చాలా వ్యాఖ్యలు చేశారు. దీనిపై కాంగ్రెస్ నాయకులు, మంత్రులు కూడా స్పందించారు, చాలా తీవ్ర స్థాయిలో స్పందించారు. రాజకీయ ఉన్మాదిలాగా వివరిస్తున్నాడని మంత్రి పొన్నం ప్రభాకర్ కూడా విమర్శించారు. అయితే ఎమ్మెల్సీ దయాకర్ గారు కానీ లేకపోతే బల్మూరి వెంకట్ కానీ డీజీపీ దగ్గరకు పోయి ఫిర్యాదు కూడా చేసిండ్రు. అంటే ఈ వ్యాఖ్యలు ఏంటంటే రెచ్చగొట్టే విధంగా ఉన్నాయి. ప్రభుత్వ ఆస్తులను కాపాడుకోవాల్సిన బాధ్యత రాజకీయ నాయకులపై ఉంటుంది. కానీ మీరే ప్రభుత్వ ఆస్తులను తగలబెట్టని ఎట్లా నినాదాలు ఇస్తారు, ఎట్లా పిలుపులు ఇస్తారని తెలంగాణ కాంగ్రెస్ మంత్రులు చాలా సీరియస్ అయినారు. ఇదే అంశం గురించి ఒకసారి మాట్లాడదాం. మన దగ్గర టీపీసీసీ జనరల్ సెక్రటరీ బొజ్జ సంధ్యారెడ్డి గారు ఉన్నారు. మీరు ఆ వ్యాఖ్యలు చూసే ఉంటారు. సింగరేణి కార్మికులకు సంబంధించి మాట్లాడుతూ జిఎం ఆఫీస్ని తలగబెట్టండి, రైలు పట్టాలను కోయండి, అట్లయితేనే సమస్యలు పరిష్కారం అవుతాయి. మీడియా మీ సైడ్ చూస్తుంది, నాయకులు మీ సైడ్ చూస్తారు. ఉత్త నినాదాలు ఇస్తే ఉత్తదే అని చెప్తా ఉన్నాడు. ఎట్లా స్పందిస్తారు? ఒకటి తమ్ముడు, ఆయన ఏం చెప్పిండు, బీఆర్ఎస్ నాయకులమే వస్తున్నాము, రైతులు రావట్లేదు రోడ్డు మీదకి ధర్నాలకి దీక్షలకు అన్నాడు. అంటే రైతులు రావట్లేదు అంటే రైతులు ఎవరి పక్షాన ఉన్నారు? కాంగ్రెస్ పక్షాన. ఇవాళ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి చేస్తున్న కార్యక్రమాలు, ఇవాళ ఒడ్లు అమ్మగానే ధాన్యం అమ్మగానే 2వ రోజున అకౌంట్లో డబ్బులు పడుతున్నాయి. గతంలో కేసీఆర్ గారు ఒరేస్తే ఊరే అన్న తరుణంలో ఇలా తెలంగాణ రాష్ట్రం సన్న ఒడ్లకు 500 బోనస్ కూడా ఇస్తున్నారు. ఇవాళ రైతు భరోసా ఇస్తున్నారు, రైతు రుణమాఫీ చేసిండు. మరి ఇవాళ ఇంత చేస్తున్న ముఖ్యమంత్రి గారిని తెలంగాణ రైతులు అర్థం చేసుకుంటున్నారు. మీకేందంటే మీకు అంటే అధికారం అనేది లేకపోతే మీరు బతకలేరు. బాల్క సుమన్ని నేను ఇవాళ ఏమడగదలుచుకున్నానంటే, ఒక మాజీ పార్లమెంటు సభ్యుడిగా, ఒక మాజీ ఎమ్మెల్యేగా నువ్వు చేసిన వ్యాఖ్యలు ఏందయ్యా? అంటే ప్రజాస్వామ్యంలో ప్రజల కోసం ఎన్నుకునే విధానాన్ని ప్రజాస్వామ్యం అంటారు. ప్రజాస్వామ్యంలో ఇప్పుడు గవర్నమెంట్ ఆస్తులను తగలబెట్టండి అంటే, గవర్నమెంట్ అంటే ఎవరు? నువ్వు నేను అనుకున్నావా? ప్రజల సొమ్ము అది. ప్రజల సొమ్ము తగలబెట్టడానికి నువ్వు ఎవరు అసలు? అంటే నీ రాజకీయ ఉనికి కోసం ఏమయ్యా కేటీఆర్? నీ అత్యంత సన్నిహితుడు కదా బాల్క సుమను, అంటే నువ్వేనా మాట్లాడిచ్చింది? అంటే తెలంగాణ ఆస్తులు ధ్వంసం చేయమని చెప్తున్నాడా? అదే తెలంగాణ వాళ్ళు మిమ్మల్ని తగలబెడతారు. మీరు అనుకుంటుండొచ్చు, మీరు ఇలా ఒక తెలంగాణ ఉద్యమకారులు. మీరు బాల్క సుమను మామూలు నాయకుడు ఏం కాదు. విద్యార్థి దశ నుంచి వచ్చాడు, ఎన్నో ఆటిపోట్లు ఎదుర్కొన్నారు. ఒకసారి మంత్రి, ఒకసారి ఎంపీ, ఒకసారి ఎమ్మెల్యేగా ఉన్నారు. ఇవాళ ఫ్రస్ట్రేషన్లో పిచ్చోడ్లాగా అరుస్తుంటే తెలంగాణ ప్రజలు ఊరుకుంటారా చెప్పండి? అంటే ఇవాళ రైల్వే పట్టాలు తగలబెట్టండి అంట, అదే పట్టాలు కలిసి మిమ్మల్ని తగలబెడతారు. అది మాట్లాడొచ్చేతాం. అది ఇప్పుడు రైల్వే ఆస్తి ఎవరిది? అది ఎంత అది ఉంటుందో తెలుసు కదా. అంటే ప్రభుత్వంలో మేము ఉన్నాం కాబట్టి ప్రజల సొమ్మును, ప్రజలను శాంతియుతంగా ఉంచాల్సిన బాధ్యత మా మీద, శాంతి భద్రతలు మా మీద ఉన్నాయి కాబట్టి మేము హెచ్చరిస్తున్నాం. నువ్వు శాంతియుతంగా ర్యాలీ చేసుకుంటావో చేసుకో, నేను ఎవరు వద్దనట్లేదు. అంటే శాంతియుతంగా నిరసన చేస్తే, ర్యాలీలు చేస్తే మీరు పట్టించుకుంటలేరు. ఇప్పుడు కాదయ్యా, ఏం పట్టించుకోవాలి? ఇప్పుడు ప్రభుత్వం నిజమైన రైతులను రమ్మనండి. నేనేం చెప్తున్నా, ఒకటి సవాల్ విసురుతున్నా గాంధీ భవన్ వేదికగా, ఇవాళ అమాయకమైన ప్రజలను బలి చేయకండి. గతంలో కూడా తెలంగాణ ఉద్యమంలో కూడా గిట్లనే అమాయకమైన ప్రజలని బలి చేసి ఇవాళ వీళ్ళు శవాల మీద పేలాలు ఏరుకొని కేసీఆర్ కుటుంబం తిన్నది. అది అందరికీ తెలిసిందే. శ్రీకాంతాచారి చంపి ఇవాళ వాళ్ళ అమ్మగారిని ఒక్క పదవి లేకుండా 10 సంవత్సరాలు పక్కన పెట్టిండు. ఇవాళ తెలంగాణ మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇవాళ తెలంగాణ ఉద్యమకారులైన శ్రీకాంతాచారి తల్లికి ఇవాళ మహిళా కమిషన్లో మెంబర్కి ఇచ్చి తన ఉనికి కాపాడుకొని తెలంగాణ ఔచిత్యాన్ని ఈరోజు ప్రజలకు తెలియజేసింది. అది ఎంత మరి మీరెందుకు చేయలేదయ్యా? మేము ఇట్లా ఒక్కొక్కరు ఇలా చాకలి ఐలమ్మ ఒక ఉద్యమకారురాలామె, మహిళలకు ఒక స్ఫూర్తినిచ్చింది, వాళ్ళ మన్మరాలకు కూడా స్థానం కల్పించింది. ఇది తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ గవర్నమెంట్ ఇవాళ ప్రజల వద్దలకి పాలన పోతుంది. మిమ్మల్ని బట్టి మీకు ఇది చూసి ఓర్చలేకపోతున్నారు. వీళ్ళకు తెలంగాణ ఉద్యమకారులకు పదవులు ఇస్తున్నారు. వీళ్ళ గద్దర్ అన్న విషయమే చూసుకున్నట్టయితే, అందశ్రీ అన్నని చూసుకున్నట్టయితే తెలంగాణలో ఎంతో మందికి అన్యాయం జరిగింది. కానీ తెలంగాణ ఎంతో మంది చచ్చిపోయినరు. ఈ కేసీఆర్ గారు కుటుంబం రెచ్చగొట్టడం వల్లనే. మళ్ళీ బాల్క సుమన్ కూడా సేమ్ ఏంటంటే తెలంగాణ ఉద్యమం లాగా రెచ్చగొట్టాలి, రెచ్చగొట్టే వ్యాఖ్యలు ఇవి. ఇదేమన్నా పనికొచ్చే వ్యాఖ్యలు ఇవి? ఇవాళ
రాజకీయం నుంచి బహిష్కరించాలి ఇలాంటి వ్యక్తులని, సభ్యత్వం రద్దు చేయాలి. ఇది రాజ్యాంగ విరుద్ధం. రెచ్చగొడు ఎవరు ఆస్తులు ధ్వంసం చేయమంటున్నాడు? ప్రజల సొమ్ము. గవర్నమెంట్ అంటే ఎవరు తమ్మి? ప్రజలే కదా. మరి ప్రజల సొమ్ము తగలబెట్టమంటే అది రాజ్యాంగ విరుద్ధం కాదా? అంటే సింగరేణి భవనం నీళ్లు తగలబెట్టుకోవయ్యా. మీ అలా మీరు అంటున్నారు కదా, కేసీఆర్ ఫ్యామిలీ మెంబర్స్ మొత్తం రండి రోడ్డు మీదకి వచ్చి ధర్నాలు చేయండి. ఎందుకంటే తిన్నారు కదా తెలంగాణ సొమ్మును. నువ్వు కూడా ఇన్ని ఏళ్ళు తిన్నావు కదయ్యా, మీ ఫ్యామిలీని కూడా తీసుకురా బయటికి. అంటే ప్రజల సమస్య కోసం ప్రభుత్వం దృష్టికి పోవాలంటే మిలిటెంట్ ఉద్యమం అంటే ఆ స్థాయిలో ఉండాలని చెప్తాను. నేనేం అరే ఇప్పుడు మీరు ధర్నాలు చేయొద్దు, మీరు చేయొద్దని మేము చెప్పలేదు. ఆస్తులు తగలబెట్టడం అనేది తప్పంటున్నా నేను. ప్రజా సమస్యలు వాళ్ళకి ఇబ్బంది ఉన్నప్పుడు ప్రజలే వస్తారు. ప్రజలు రావట్లేదని చెప్పి ప్రజలు రెచ్చగొడుతున్నారు. అంటే మీ లాభం కోసమే కదా ఇది. ఇవాళ మళ్ళీ ఆయన అనేటివన్నీ అని ఇంకా ఆఫ్ ద రికార్డ్ చాలా ఉన్నాయి. మళ్ళీ మాట మారుస్తున్నాడు. ఇవాళ వాస్తవం అది. ఇవాళ తెలంగాణ కదా, ఎవరైనా కూడా ఇప్పటికే మనం ఎంతో వెనుకబడి ఉన్నాం. ఇంకా ఉన్నాయి కూడా తగలబెట్టుకుంటే వచ్చేది ఏముంది మీరు చెప్పండి. తెలంగాణ రాష్ట్రంలో మీ ఉనికి ఎట్లాగ పోయింది. బీఆర్ఎస్ పార్టీ అడ్రస్ లేకుండా పోయింది. సరే, కొంతమంది తెలంగాణ ఉద్యమకారులు తెలంగాణ కోసము కేసీఆర్ కోసం ఉండొచ్చు. కేసీఆర్ అంటే అందరికి అభిమానమే, కానీ అభిమానం వేరు, రాజకీయం వేరు, గవర్నమెంట్ నడిపించే విధానం వేరు. ఇవాళ రేవంత్ రెడ్డి గారు కూడా టార్గెట్ చేసి ఏకవచనంతో మాట్లాడుతున్నాడు. ఖబర్దార్, నేను చెప్తున్నా బాల్కా సుమన్కి, రాజకీయాలలో విమర్శలు చెయ్యి అని. ప్రతి విమర్శలు చెయ్యండి. వ్యక్తిగత విమర్శలు చేస్తే డెఫినెట్గా నువ్వు ఏ మాటలైతే రాష్ట్ర ముఖ్యమంత్రి గారిని అన్నవో అదే మాటలు నిన్ను మేము కూడా అనగలుగుతాం. ఇప్పుడు వాళ్ళు సమర్థించుకుంటున్నారు ఆ వ్యాఖ్యలను కూడా. ఎట్లా అంటే ఇప్పుడు అట్లా చేసినందుకు తెలంగాణ వచ్చింది, లేకపోతే ఏడొస్తుండే అని కూడా సమర్థించుకుంటున్నారు. అవునయ్యా, ఇప్పుడు ఎందుకు ఇప్పుడు మీరు సన్న బియ్యం ఇస్తామన్నారు పిల్లలకి, మేము ఇచ్చినందుక? తెలంగాణలో మహిళలకి ఉచిత బస్సు పెట్టినందుక? తెలంగాణలో మహిళలకు 200 యూనిట్ల కరెంటు ఇచ్చినందుక? ఇవాళ బతుకమ్మ చీరలు ఇస్తే బాయిల దగ్గర పిట్టెలు కొట్టనీకే వాడుకున్నారు. ఇవాళ మేము ఫస్ట్ పాలపిట్ట కలర్ ఇచ్చినాం, ఇవాళ గ్రీన్ కలర్ చిలకపచ్చ చీరలు ఇస్తున్నాం. ఇవాళ మహిళలకు పెట్రోల్ బంకులు పెట్టుకోనీకే ఉపాధి కల్పిస్తా అంటుండు. ఇవాళ డ్వాక్రా సంఘాలకు వీళ్ళకి మన సూపర్ మార్కెట్లు పెట్టుకోమంటున్నాడు, రైస్ మిల్లులు పెట్టుకోమంటున్నాడు. మీరు ఏదైనా చేయండి, ఉపాధి చూపిస్తా నేను ఒక అన్నగా అని చెప్పేసి ముందుకు వచ్చినందుక ఇవన్నీ మీరు అంటే మేము చేయలేనివన్నీ రేవంత్ రెడ్డి గారు చేస్తున్నారని మీ బాధనా? ఇవన్నీ ఇప్పుడు తెలంగాణలో మహిళలు ఎంత హ్యాపీగా ఉన్నారు. 2.5 సంవత్సరాలు దాటింది, ఇంకా 2.5 సంవత్సరాలు ఉంది. 10 సంవత్సరాలలో మీరు చేయలేంది మేము 80% చేసాం. అందరము అన్ని చేయాలనే ఆలోచనతోని ఇవాళ మీ తెలంగాణ వచ్చిన 10 సంవత్సరాలల్లో ఏ ప్రభుత్వ ఉద్యోగికి 1వ తారీఖు నాడు జీతం ఇచ్చిండ్రా? మరి రేవంత్ రెడ్డి గారు రాష్ట్రం ఇంత వెనుకబడి ఉన్నా కూడా, లోటు బడ్జెట్ ఉన్నా కూడా ఇవాళ తెలంగాణలో ఉద్యోగస్తులకు 1వ తారీఖు నాడు జీతాలు వేస్తుండు. అంటే అది సంతోషకరమైన విషయమే కదా. మొన్న కూడా చెప్పారు, ఇవాళ గ్రామ పంచాయతీ సిబ్బందికి 1వ తారీఖు నాడు వేతనాలు అందజేయండి, అవుట్ సోర్సింగ్ వాళ్ళకు కూడా వేతనాలు అందజేయండి 1వ తారీఖు నాడు. ఇంత వ్యవస్థ నడిపిస్తున్న రేవంత్ రెడ్డి గారు ఓపికతో ఉంటున్నారు. కానీ మీరేం చేస్తున్నారు? తిన్నది అరక్క కొవ్వెక్కి కొట్టుకొని మీరు ఇష్టం వచ్చిన మాటలు మాట్లాడుతున్నారు. తిన్నది అరక్కని మీరు తమ్ముడు బాధ ఉన్న రోడ్డు మీదకి వస్తారు. వాళ్ళు రెచ్చగొడుతున్నావు కదా. ఇప్పుడు బాధ ఉన్న వాళ్ళు వస్తారు కదా. అంటే రెచ్చగొట్టడం కాదంట, మీ సమస్యల పరిష్కారం కావాలంటే తీవ్రత ఉండాలి కదా. తెలంగాణ ప్రజలకు తెలుసు ఎప్పుడు ఏం చేయాలి, ఎవరిని నమ్మాలో తెలుసు. ఈయన చెప్పంగానే, ఈయన చిలక జోసి అని చెప్పంగానే కాదాడ బాల్కా సుమన్ ఎలాంటి వ్యక్తి అని తెలంగాణ ప్రజలకు తెలుసు. ఇవాళ ఎందుకు ఓడిపోయినవే? నువ్వు తెలంగాణ ఉద్యమకారునివే కదా. నువ్వు ఎందుకు ఓడిపోయినావు అంటే ఈ మధ్య కాలంలో తెలంగాణలో బీఆర్ఎస్ అనేది కనుమరుగయింది, బాల్కా సుమన్ అసలే కనుమరుగయ్యిండు. ఈ 2-3 రోజుల నుంచి ఎంత హైలైట్ అయ్యిండు, ఎన్ని కోట్లు పెడితే వస్తుంది ఇంత పబ్లిసిటీ? అందుకని చెప్పేసి ఏదో ఒకటి వ్యాఖ్యలు చేయాలి. మొత్తం ఏమైతే తెలంగాణ మొత్తం చర్చించుకుంటది కదా, అట్లా పబ్బం గడుపుకుంటారు తప్ప దీనివల్ల బాల్కా సుమన్ ప్రెస్ మీట్ల వల్ల, బాల్కా సుమన్ వ్యాఖ్యల వల్ల తెలంగాణ రాష్ట్రానికి, అక్కడున్న రాష్ట్ర ప్రజలకు ఏమన్నా ఉపయోగం ఉందా చెప్పండి, నేను అడుగుతున్నా. నా వ్యాఖ్యల వల్ల వీళ్ళు ఏదో కాంగ్రెస్ నాయకులు కోడి గుడ్డు మీద ఈగలు వీక్తున్నారు. గతంలో మంత్రి పొన్నం ప్రభాకర్ డీజీపీ వాహనం మీద బాంబు వేయాలి అని ఏదేదో మాట్లాడిండు. మరి అప్పుడేమైనాయి మాటలు అని చెప్పాడు. బాధున్నోడు ఇవి మాట్లాడాడు, తిన్నది అరగక ఆ తిన్నది అరగనోడే ఇట్లా మాట్లాడతాడు. ఎందుకంటే ఏదో ఒకటి గతంలో మనం చూసినాం కదా. అంటే తెలంగాణ ఉద్యమం కోసం బీఆర్ఎస్ ఒక్కటి కొట్లాడుతూ వచ్చిందా? తెలంగాణ ఉద్యమకారులు, అమరవీరులు, వాళ్ళ త్యాగఫలం తెలంగాణ వచ్చింది.
ఇవాళ అందరం కలిసి చేస్తే కేసీఆర్ కుటుంబం ఒక్కటి చేస్తారు అలా బీఆర్ఎస్ పార్టీ టీఆర్ఎస్ పార్టీని బీఆర్ఎస్ చేసుకున్నారు తెలంగాణకు మీరు పేగబంధం తెగిపోయింది. ఇంకా మీరు ఎక్కడ మాట్లాడతారండి? మీరు ఎక్కడ మాట్లాడతారు? జై తెలంగాణ ఎట్లా చెప్తున్నారు మీరు? జై తెలంగాణ అన్నోళ్ళు తెలంగాణ ప్రజల గురించి ఆలోచించడం బీఆర్ఎస్ పెట్టుకోరు. ఇప్పుడు ఇంతకిది బీఆర్ఎస్ తెలియదు, టీఆర్ఎస్ తెలియదు. ఇవాళ మీ ఇంట్లో పంచాయతీలు ఎంపనీకనే ఎవడు ముందుకు రావట్లేదు. ఎవరు వస్తున్నారు ముందు? ఇప్పుడు ఈ వ్యాఖ్యల వెనుక కేటీఆర్ తప్పకుండా ఒకటి చెప్పనా, అత్యంత సన్నిహితుడు వెనుక ఉంటాడు కదా కేటీఆర్ తెలియకుండా ఈ వ్యాఖ్యలు చేస్తారా? చీమ చిట్టుకుమన్నా కేటీఆర్ తెలుస్తుంది. కేటీఆర్కి ఇప్పుడు ఏం కావాలి అంటే విధ్వంసాలు సృష్టించాలి, అల్లర్లు కావాలి, డైవర్ట్ కావాలి ఏదో ఒక రకంగా. కానీ అది ప్రజాస్వామ్యంలో అది కరెక్ట్ కాదు. ఎవరైనా స్వేచ్ఛాభావం ప్రతి ఒక్కరికి ఉంది, మాట్లాడొచ్చు, విమర్శించవచ్చు. కానీ వ్యక్తిగత విమర్శలు దూషణ అనేది ఎవరికి కూడా మంచిది కాదు. మేము అనేది ఏంటంటే తప్పకుండా అందరి సమస్యలు పరిష్కరిస్తున్నారు రేవంత్ రెడ్డి గారు. అంటే ఇంకోటి సంధ్యారెడ్డి గారు ఆయన చెప్పిన వర్షన్ ఏముందంటే, నేను కూడా సమాచారం సేకరించిన తెలంగాణ ఉద్యమంలో కూడా ఈ రకంగా చేసినందుకే వచ్చినాయి. ఏదో మామూలుగా ధర్నాలు ఏదో కూర్చొని నిరసన వేస్తే రావు, మన సమస్యలు పరిష్కారం కావాలంటే ఆ రకంగా ఉండాలి. మిలిటెంట్ అంటే ఇప్పుడు మన సమస్య పరిష్కారం కావాలంటే ఆశలు దగ్గర పెట్టుకోవాలా? ఎవడన్నా మెడ మీద తలకాయ ఎవడన్నా మాట్లాడతాడు ఆ మాట? సమస్యని పరిష్కరించుకోవాలంటే కూర్చొని చర్చించుకుంటారా, లేకపోతే అంటే ఇంట్లో ఉండి ఇల్లు దగ్గర పెట్టుకుంటారా? మీరు మీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అపాయింట్మెంట్ ఒకటి అసలు ఎప్పుడన్నా పోయి రైలు ఎప్పుడన్నా, నేను అదే చెప్పబోతున్నా, ఎన్నడన్నా మీ ముఖాలే అపాయింట్మెంట్ కాదు. అసెంబ్లీలకి రేవంత్ రెడ్డి గారు వస్తేనే కనీసం మినిమం రెస్పెక్ట్ కూడా ఇయ్యని కేటీఆర్. చూడలేదా మనం? ఏం తమ్ముడు మీరు ఇవన్నీ చూడలేదా? అసెంబ్లీ సాక్షిగా ఇలా 2.5 సంవత్సరాల నుంచి కేసీఆర్ గారు ఎన్నిసార్లు వచ్చారు అసెంబ్లీకి? ఎంత జీతం తీసుకున్నాడు? వీళ్ళు ఇదా బట్టగాల్చి మీదే చేదు. ఎలాంటి వ్యక్తులకైనా సమయం ఇచ్చే ఏకైక ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు. ఇవాళ ఆయనకు రాజకీయ కక్షలు ఏముంటాయి చెప్పు? ఏదైనా అవసరం ఉంది అంటే డెఫినెట్ గా ఆయన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి, కాంగ్రెస్ కార్యకర్త కాదాయన, అందరికి తెలంగాణకు ముఖ్యమంత్రి ఆయన. మీరు ఈ మధ్యకాలం కొంత డిఫెన్స్ లో పడ్డట్లుంది. అంటే మీ ప్రభుత్వం డీజిల్ పెట్రోల్ రేట్లపై ధర్నా చేస్తుంటే మంత్రి అడ్లూరి లక్ష్మణ్ ఆ బస్సు డ్రైవర్ ఆ బస్సులో ఉండి ఫస్ట్ ఒడ్లు దాని గురించి పట్టించుకోండి అని అన్నందుకు ఆయన సస్పెండ్ చేశారు. అక్కడ ఉన్న రాజకీయాన్ని వీళ్ళు ఏం చేస్తున్నారంటే ఏ చిన్న విషయం తీసుకొచ్చైనా రాజకీయం చేయాలి. విను మీరు తమ్ముడు అనడము వినడము అక్కడ ఉండి చూడడం. మీరు ఒకసారి చూడండి, ఇలాంటి విషయాలు రేవంత్ రెడ్డి గారు ఎంకరేజ్ చేస్తారా? మీరు చెప్పండి, మీరు ఆత్మ పరిశీలన చేసుకోండి. అలాంటి వ్యక్తి చెప్పండి. ఇవాళ ఎంతో మంది ఉద్యమకారులకు ఇవాళ సపరేట్గా ఒక కమిటీ వేసి వాళ్ళకి పెన్షన్స్ అవన్నీ కూడా కోదండరామ్ గారికి అప్పచెప్పింది. అలాంటి వ్యక్తి రేవంత్ రెడ్డి గారికి సంబంధం ఉంటుందా? రేవంత్ రెడ్డి గారి దృష్టికి వెళ్ళాలి, నేను కాదంటలేను. చిన్న చిన్న పొరపాట్లు ఏదైనా చేస్తే సమస్యను పరిష్కరించగా దాన్ని ఏం చేస్తారు వీళ్ళు పావుగా వాడుకుంటారు. ఎంతసేపటికి ఏం అస్త్రం దొరుకుతుంది అనేది. కానీ నిజంగా తొలగించలేదు. ఒకటి విను తమ్ముడు, ఒక్కటే నువ్వు ఇక్కడ 100% ఇలా తెలంగాణ ఆర్టీసీ ఇవాళ ఇంత నష్టం జరుగుతున్నా కూడా తెలంగాణ మహిళలకు ఈరోజు ఉచిత బస్సు అనేది పెట్టినాం. ఎందుకు పెట్టినాం? దానివల్ల అంటే అక్కడ ఏదైనా చిన్న సంఘటన జరిగితే మీరు కామెంట్ చేస్తున్నారు, కానీ గ్రామీణ ప్రాంతాలకు పోతే ఒకరొకరిని అడిగితే వాళ్ళు ఎంత హ్యాపీగా ఫీల్ అవుతున్నారు తెలుసా? అప్పుడు గత ప్రభుత్వం ఉన్నప్పుడు ఛార్జీలు ఎట్లా పెంచారు ఆర్టీసీవి? ఇవాళ దానివల్ల ఉపయోగం ఉందా లేదా? ఇప్పుడు ఊర్లలో 2 పిల్లలు ఉన్నోళ్ళు చదువుకున్న వాళ్ళు ఇవాళ హాస్టల్లో దింపి తీసుకురానికే రావడానికి పోవడానికి 500-600 అయ్యేది. అట్లా నెలకు ఒక 1000 రూపాయలు వాళ్ళకి మిగులుతున్నాయా? వాళ్ళు చెప్పారండి, వాళ్ళు రాజకీయం నుంచి ఉందా చెప్తారు. ఇక చెప్పిన సోదికి మొత్తం మేము స్పందిస్తాం. ఏంది తెలంగాణ ప్రజలకు మేము జవాబారి. ఎందుకంటే తెలంగాణ ప్రజలు మమ్మల్ని నమ్మి ఓటేసిరు. ఇవాళ రేవంత్ రెడ్డి గారు తెలంగాణ ప్రజలు ఇచ్చిండ్రు సీఎం గా. తెలంగాణ ప్రజలు ఇచ్చిన తీర్పు అది, బీఆర్ఎస్ ఇచ్చిన తీర్పు కాదు. బీఆర్ఎస్కి ఏం తీర్పు ఇచ్చిర్రు? మీకు చేత కాదరా నాయన, మీరు అవినీతి పాలన, మీరు ఇంట్లోనే కూర్చోండి అని చెప్పేసి ఫామ్ హౌస్కి అంకితం చేసి బాల్కా సుమన్ని వీళ్ళందరినీ కేసీఆర్ గారిని అందరినీ కూర్చోండి అని చెప్పి మీరు త్వరలో కనుమరుగు కాబోతున్నారట రేపు 28-29. సరే ఇగో చిల్క చూస్తే మస్తుగా చెప్పుకుంటాడు ఎవడు కనుమరుగవుతున్నాడు అనేది. ఎందుకు ఇప్పుడు తినబోయేది ఉంది రుచి ఎందుకు అన్నట్టుగా ఎవడు కనుమరుగవుతున్నాడని తెలంగాణ ప్రజలు నిర్ణయం. బీఆర్ఎస్ నాయకులు కూడా ఏమంటారంటే మేము రేవంత్ రెడ్డిని చల్లగా దీవిస్తున్నాం, ఆయన ఉన్నంత వరకు మాకు ఎలాంటి డోక లేదు, మళ్ళీ కనుమరుగు అవుతుంది. మళ్ళీ ఒకటి చెప్పమ్మా, ఆల్రెడీ బీఆర్ఎస్ పార్టీ ఇవాళ ఎమ్మెల్యే ఎలక్షన్లో ఎంపీ ఎలక్షన్లలో సర్పంచ్లకు కనుమరుగైంది. ఇంకేం గమ్మంటావు? అసలు ఎవరు ఒక ఆడబిడ్డ ఉసురు ముట్టే ఇల్లు ఎక్కడికక్కడ అయిపోయింది. ఈ పార్టీలో ఎవడాడు స్పందించాడు? ఇలాంటి వాడు ఎవడో నీ పూట గడుపుకోనీకే మాట్లాడుతున్నావు అంతే తప్ప ఇక్కడ
రాజకీయ లబ్ధి కోసం మాట్లాడే వ్యాఖ్యలు కాదు ఇది. అంటే రాజకీయంగా మీకు లబ్ధి జరుగుతుండొచ్చు కానీ ప్రజలకు జరగదు. ప్రజాస్వామ్యంలో ఉన్న మనమందరము ఒక ఏకతాటి మీద ఉండి ఒక సమస్యను పరిష్కరించుకోవాలి. ఒక ప్రతిపక్ష హోదాలో ఉన్నప్పుడు బాధ్యతగా ఉండాలి. మీరు ఒక రెస్పెక్ట్ గల రాజకీయ నాయకుడివి, కానీ నువ్వు ఇట్లా చిల్లరలాగా చేసుకుంటే ప్రజలే గమనిస్తారు. ఇప్పుడు రేవంత్ రెడ్డి విద్యాశాఖ మంత్రిగా కూడా ఉన్నాడు కదా, ఫెయిల్ అయింది అనే వాదనలు వస్తున్నాయి, వార్తలు కూడా వస్తున్నాయి. బహిరంగ సభల మీద మాట్లాడుతూ ఉన్నారు. ఈ తెలంగాణకు సంబంధించిన ప్రొఫెసర్ జోష్న అని ఆ టీడీపీకి సంబంధించిన ఆమె ఉంటుంది, ఆ మహానాడులో మాట్లాడుతూ ఫెయిల్ అయింది ఏం లేదా అడుగుతుంది అని చెప్తా ఉంది. ఒకటి చెప్పనే తమ్ముడు, ఇవాళ జోష్న గారు ఒక ఎడ్యుకేటెడ్ ప్రొఫెసర్. ఆమె మహానాడు ఆంధ్రాలో పోయేసి తెలంగాణ రాష్ట్ర విద్యాశాఖ గురించి మాట్లాడితే అక్కడున్న లోకేష్ బాబు మెచ్చుకుంటాడేమని వాళ్ళే ఇబ్బంది పడుతుంది. ఇప్పుడు తెలంగాణ విద్యాశాఖ మంత్రి ఎందుకు ఇవాళ రేవంత్ రెడ్డి గారు పెట్టుకున్నారు? ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ కానివ్వండి, ఐటీఐ కాలేజీలు కానివ్వండి, ఉస్మాన్ యూనివర్సిటీకి సంబంధించిన నిధులు కానివ్వండి, ఇవాళ ఒక 1000 కోట్ల నిధులు ఇవాళ గవర్నమెంట్ స్కూల్స్కి ఇచ్చేసి ఇవాళ ప్రతి ఒక్క చిన్న స్కూల్ నుంచి పెద్ద స్కూల్ వరకు ఇవాళ చూడండి బిల్డింగ్లు రూపు రేఖలు మారిపోయినాయి. ఇవాళ మిడ్ డే మీల్స్ కూడా రేట్లు పెంచారు. ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో ఒక విద్యా కమిషన్ వేసిందంటే ఏకైక ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు. ఇన్ని పెట్టుకొని జోష్న గారు తెలియదండి, చదువుకున్నది కదా ఆమె. ఇవాళ మీరు ఎక్కడ ఏం మాట్లాడిన తెలియని వాళ్ళు మీరు ఎట్లా ప్రొఫెసర్లు అవుతారమ్మా? మీరు రేవంత్ రెడ్డి గారు మీకు అత్యంత సన్నిహితులు అన్నగారు, మరి అన్న దగ్గరకు పోయేసి అన్న ఇది మీరు ఎప్పుడైనా అన్నగారిని వెళ్ళి ఎప్పుడైనా కలిసారా మీరు? అది చెప్పకుండా లోకేష్ బాబు దగ్గరకు పోయి మన రేవంత్ అన్న గురించి చెప్తే ఆయన ఏం చేస్తాడు చెప్పండి? తెలంగాణలో ప్రెస్ మీట్ పెట్టు, తెలంగాణలో సలహాలు ఇవ్వు, తెలంగాణలో సూచనలు ఇవ్వు. మీకు తెలుస్తలేదు అమ్మా ఇవాళ 100 ఎకరాలలో ఇవాళ ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ గురుకుల పాఠశాలలకు ఇవాళ 200 కోట్ల నిధులు రిలీజ్ చేశారు రేవంత్ రెడ్డి గారు. ఇవాళ గవర్నమెంట్ స్కూల్లో పోయిన బీఆర్ఎస్ పార్టీ ఉన్నప్పుడు ఆగస్టులో 26 జనవరిలో డ్రెస్సులు వచ్చేవి. ఇప్పుడు స్కూల్ 12వ తారీఖు ఓపెన్ అయిన రోజు స్కూల్ యూనిఫామ్స్ వస్తున్నాయి పిల్లలకి. ఇప్పుడు వాళ్ళకి మార్నింగ్ అల్పాహారం ఏది పెట్టాలనేది కూడా ఒక మెనూ కూడా తయారు చేస్తున్నారు. అంటే ఆమె మాట్లాడిన మాటలు అబద్ధం అని చెప్తా ఉన్నారా? ఎస్, డెఫినెట్ గా. ఇప్పుడు విద్యాశాఖ నిర్వీర్యమైందంటే ఆమె ఏం నిర్వీర్యమైందో చూపించాలి. ఇప్పుడు అదే రేవంత్ రెడ్డి గారి మీద వ్యాఖ్యలు చేయాలని తెలంగాణలో ప్రెస్ మీట్ పెట్టాలి. మహానాడులో పోయి నువ్వు ప్రెస్ మీట్ పెడితే అక్కడ ఉన్న వాళ్ళు నవ్వుతున్నారు, ఏం చెప్పడం కాదు. కాకపోతే ఒక సోదరిగా ఆమంటే నాకు చాలా రెస్పెక్ట్ ఉంది, కానీ అలా ఎలాంటి వ్యాఖ్యలు ఎక్కడ మాట్లాడాలి అనేది ఆమెకు చాలా బాగా తెలుసు. అది అక్కడ అత్యుత్సాహం ఏంటంటే రేవంత్ రెడ్డి గారి మీద మాట్లాడితే మరి ఇక లోకేష్ బాబు గారు, చంద్రబాబు నాయుడు గారు నన్ను మెచ్చుకున్నారంటేనే అనుకున్నారు. అసలు వాస్తవానికి మనం పోయిన పని ఏంటి, దాని మీద మాట్లాడాలి. పోయేసి అక్కడ మీరు అందులో ప్రెస్ మీట్లో మళ్ళీ తెలంగాణ ఆంధ్ర పోయి తెలంగాణ గురించి మాట్లాడతారు ఎవరైనా? మీరే చెప్పండి. ఇక మరి ఇక నేను అంతకు మించి నేను ఆమె గురించి ఏం కామెంట్ చేయాలి? ఆకునూరి మురళి కూడా రాజీనామా చేసిండు. అయితే ఆయన చేసిన ప్రతిపాదనలు ఉన్నాయి కదా, అవి ప్రభుత్వం పెద్దగా దృష్టి పెడతలేదు. అరే రకంగా రావడంతో ఆయన కొంచెం మనస్తాపానికి గురై రాజీనామా చేసిండు అనే వార్తలు వస్తాయి. ఒకటి, రాజీనామా కారణాలు అనేది మొత్తం కూడా తెలంగాణ ప్రభుత్వానికి ఆయన ఇచ్చినారు. తన సమస్యలు గతంలో కూడా చెప్పినప్పుడు చాలా మంది ఉద్యమకారులు, విద్యార్థులు కూడా ఆయన ఇప్పుడు ఒక ఎడ్యుకేటెడ్ ఇచ్చిన నివేదిక వేరుంటుంది, కొంతమంది ఉంటుంది, దాన్ని కూర్చొని చర్చించుకోవాలి. దీన్ని ప్రతిదీ రాజకీయం చేయొద్దు. ఎందుకంటే ఇప్పటికే మనం 10 సంవత్సరాలు చాలా నష్టపోయినాం. అది కూర్చొని విద్యాశాఖను డెవలప్ చేయాలని విద్యా కమిషన్ వేసింది. కాబట్టి ఆయనకు అనుభవం ఉందని వేశారు. దానికి రేవంత్ రెడ్డి గారికి పడట్లేదు, రాజీనామా చేసిండ్రు, అవన్నీ తప్పండి. నేను అనేది ఏంటంటే కూర్చుంటే అసలు వాట్ ఈజ్ వాట్ అనేది తెలుస్తుంది. దాన్ని హైలైట్ చేసుకొని ఇక కోడిగుడ్డు మీద బూరు బిక్తారు, అట్లా ఉంది. హైలైట్ కాదు అంటే ఆయన తీసుకొచ్చినటువంటి ప్రతిపాదనలు కరెక్టే. ఇప్పుడు ఆయన తీసుకొచ్చిండ్రు, అది అమలు పరచాలి లేదా అనేది కమిటీ కూర్చొని మాట్లాడుతుంది. అంటే సుముఖత లేరంట, ఒకటి వింటారా? ఆయన 2 సంవత్సరాలది ఇంకొక 3 నెలలే ఉంది ఆయనది. 3 మంత్స్ ఉంది. అంతకుముందు లేదా? మరి అంతకుముందు ఇవన్నీ లేవా? తను ఎందుకు చేశారో తన ప్రతిపాదన. ఇప్పుడు ఒక్కొక్కరు ఒక్కొక్క టైప్ ఆఫ్ ఇస్తారు నివేదిక, దాన్ని బట్టి కూర్చొని చర్చించుకుంటారు. అది కూడా పెద్ద రాజకీయాలు చేయాల్సిన అవసరం లేదు. మనం తెలంగాణ రాష్ట్రంలో ప్రజలు ఎలా ఉండాలి అనేది మనం అది చూడాలి. రైతులకు మంచి పెద్దపీటనేస్తుంది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం. డెఫినెట్గా రైతన్నలు సంతోషంగా ఉండాలని రైతు కుటుంబంకి వచ్చిన రేవంత్ రెడ్డి గారికి ఫుల్ క్లారిటీ ఉంది. తప్పకుండా రాబోయే రోజులలో మంచి పరిణామాలు చూడబోతుంది. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇది సంధ్యారెడ్డి గారితో ఇంటర్వ్యూ. చూస్తూనే ఉండండి మన తొలి వెలుగు.